మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవాణి సింగారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామంలో నెలకొన్న సమస్యలు పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు ఇవ్వాలని, పాత గ్రామ పంచాయతీ స్థలంలో బీసీ భవనం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంత్రికి గ్రామస్తులు సమస్యలు వివరిస్తుండగా పోలీసులు, బీఆర్ఎస్ నాయకులు వారి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి మల్లారెడ్డి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీకు రూమ్ కట్టిస్తామా, మీరు అబ్జెక్షన్ చేయకూడదు అన్నాక సంతకాలు పెట్టి గ్రామ పంచాయతీ వెళ్ళిను. వెళ్తే ఏమన్నాడు, ఎస్సీ వాళ్ళు కొట్లాడకు వస్తారు, మేము మాట్లాడతాం మీతోటి, మీరు మాత్రం రాకురాడి ఏ పని చేసినా మీరు రావద్దు, రూమ్ కట్టియకపోతే మాట్లాడురమ్మా అని చెప్పినప్పుడు మేమేమనుకున్నాం, సరే కట్టిస్తాడు కదా మనం పోవద్దు అని మేము గమ్మునుకున్నాం. గీత సర్పంచ్ కూడా పోయి ముప్ప సర్పంచ్ గీత కూడా నేను ఫోన్ చేసింది నేను ఇది కట్టేటప్పుడు, అయితే మనం పోవద్దు కట్టిస్తాడు అంటే మేము ఆపేసాం. సరే కట్టిండు, మాకు మాట ఇచ్చినప్పుడు ఇవ్వాలా ఇవ్వద్దా, ఇవ్వాలని దౌర్జన్యం తీసుకొచ్చి మల్లారెడ్డికి లెటర్ ఇచ్చి మాట్లాడదామని వచ్చినాం. పోలీసు వాళ్ళు చేతులు చేసి ఒక లేడీస్ నూపేసిరంటే కానిస్టేబుల్ ఆమె మొగోడాడు, దీనికి ఎందుకు భయం, మల్లారెడ్డికి ఎందుకు భయం? మేము మహిళలో మాట్లాడుతున్నాం, మొగోళ్ళు వస్తలేరుగా, నేను కాల్మనికి వస్తలేంగా, కొట్టనికి వస్తలేంగా మాట్లాడుతున్నాం. ఆడలతో ఏ విధంగా మాట్లాడాలి ఒక మల్లారెడ్డి బాయ్ చేంజ్ చేసిండు. మీకు రూమ్ కట్టిస్తామా, ఎంఆర్ఓ తెలుసు పట్టాల సంగతి మాట్లాడుతున్నాం.